సంగీత దర్శకులు తమన్ చేసిన ఒక ట్వీట్ ట్రోలింగ్ గురించి చాలా చాలా జనంలో చొచ్చుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించి నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు అంతగా స్పందించావో అని అనిపించింది అని చెప్తూ, ముఖ్యంగా ద వర్డ్ యూ స్పోక్ ఎస్టర్డే టచ్డ్ మై హార్ట్. వెదర్ ఇట్స్ అబౌట్ సినిమా ఆర్ సోషల్ ఇష్యూస్, వర్డ్స్ కెన్ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్ అని చెప్పారు. సో ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో ట్రోలింగ్ గురించి అంటే ఎప్పటి నుంచో ఎంతో మందికి జరుగుతున్న ఈ ట్రోలింగ్ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అందరికీ సుపరిచితులు, విశ్లేషకులు కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే. సో ఈ వర్డ్స్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? బాగా సీరియస్గా తీసుకుంటున్నా. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి కరెక్ట్గా జనాల్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ కాలం ఏంటి అంటే ట్రోలింగ్స్ కాలం. అవును, అది మంచా చెడా, మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తుందని చెప్పుకోవచ్చు. నిజం. ఒకప్పుడు ఏంటి అబ్బా కాకుల్లో పొడుస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు అది మారి ఆ భాష్యం మారి ట్రోలింగ్ అయింది. అది అవును, కరెక్ట్. పొడుస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు, 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తే చాలు, ఇంగ్లీష్ కూడా రానక్కర్లా, తెలుగునే ఇంగ్లీష్ లాగా రాసేసి వీళ్ళ ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. నేను మాట్లాడే ఒక మాట చిరంజీవి గారు అన్నట్లు, ఏదైనా మంచికా ఏదైనా చెడుకా, అంటే విధ్వంసం సృష్టించడానికా లేకపోతే దేనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, విధ్వంసం చేస్తుంది అని ఆయన మాట్లాడడం చాలా చాలా బాగుంది. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే గుర్తొస్తే మటుకు బాగోలా. కరెక్ట్. ఇప్పుడు త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి ఉంది, అంతా బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాలు వచ్చినప్పుడు బంధుత్వాలు గుర్తు చేసుకుంటే బాగోదేమో అన్నట్లు. అదే కదా. అవును. ఇప్పుడు ఏంటి మీ బాధ? గేమ్ చేంజర్ సినిమా గురించి మీకు బాధగా ఉంది, అందుకని చెప్పి మీరు బాధపడుతున్నారు. నేను కూడా చాలా సహానుభూతితో ఉన్నా ఈ విషయంలో, గేమ్ చేంజర్ విషయంలో. ఎందుకు అలా మీరు సహానుభూతితో ఉన్నారు మ్యామ్? ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ సినిమా పోవాల్సిన సినిమా కాదు, మంచి సబ్జెక్టు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లుండాలి అని చూపించిన సినిమా అది. అది కావాలి నిజానికి. అది నేను అనుకున్న ఆ స్టోరీ విని ముందే వచ్చేస్తాయి కదా బయటికి, అదొక మరో లీడర్ సినిమా అనుకున్నా. లేదు అంటే ఒకే ఒక్కడి సినిమా అనుకున్నా, అదే ఒకరోజు సీఎం సినిమా. రైట్. అయితే దాన్ని ఈ సంక్రాంతి పండగ గందరగోళంలో ఈ టికెట్ రేట్లు పెంచుకునే అత్యాశలో ఆ సినిమా పోయింది. ఎందుకంటే పండగ చేసుకునేటప్పుడు అండి, వాడు అరిసెలే వండుకోవాలా, బట్టలే కుట్టించుకోవాలా, ఊరే వెళ్ళాలా, ఇంట్లో అందరూ కలిసి సినిమానే చూడాలా, అంతే కదా. ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక సినిమా చూడాలి అంటే గనక ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్లో చూడటం చాలా నామోషి అయిపోయింది చాలా మందికి. మల్టీప్లెక్స్లకి వెళ్తున్నారు. మల్టీప్లెక్స్లకి వెళ్ళినప్పుడు టికెట్ 600 అంటే ఒక 4 వెళ్తే 2400. మళ్ళీ ఏమీ మెయ్యకుండా ఉండరు కదా, ఆ మేత, ఆ రవాణా ఖర్చులు అన్నీ 3000 పైన అయిపోతాయి. అవును. ఎట్లా అండి? అంటే 3000 ఒక సినిమాకి పెట్టగలిగిన ఫ్యామిలీ ఇల్లు ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి మన దగ్గర? కానీ కొన్ని సినిమాలకు వెళ్తున్నారు కూడా. ఇప్పుడు మన పుష్ప అప్పుడు మనం విమర్శించినప్పటికీ మీరు చూడండి, మీరు గమనించండి, హార్డ్ కోర్ ఫ్యాన్సే వెళ్ళారు. మామూలు వాళ్ళు వెళ్ళలా. ఇప్పుడు ఆ టికెట్ రేట్లు తగ్గిన తర్వాత హౌస్ఫుల్ అవుతుంది పుష్ప. మామూలుగా అయితే పుష్పకున్న వీళ్ళు ఇచ్చిన బూస్టింగ్కి, వీళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ప్రతిరోజు హౌస్ఫుల్ అవ్వాలి. అవును. మల్టీప్లెక్స్లు కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, అవ్వాలి. మరి ఎందుకు అవ్వాలా? ఇప్పుడు ఎందుకు అవుతుంది హౌస్ఫుల్? కరెక్టే కదా. అది మరీ వెంటనే ఈ సినిమా వచ్చి ఈ సినిమాకే అంత డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు సంక్రాంతి టైంలో 4 సినిమాలు ఆడితే 4 సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఏంటి, సెలవులు ఉండవు, చూడాలి అంటే సంక్రాంతి అనేసరికి ఒక ప్రత్యేకమైన మసాలా ఉంటుంది, ఒక ప్రత్యేకతతో తీస్తారు, అన్ని శక్తియుక్తులు పెట్టి సినిమాలు తీస్తారని ప్రేక్షకులకు ఒక నమ్మకం ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ని మీరు ఈ సినిమాకి రిలీజ్ అవ్వడానికి ముందే మీరు ఇచ్చే ప్రోగ్రాంలు ఏంటో చేస్తారు, ప్రివ్యూలు అలా కాదు, ఏవో చేస్తారు కదా, ఒక పాట రిలీజ్ చేయడము, ప్రమోషన్స్ అంటారు,
ప్రమోషనల్ యాక్టివిటీస్లో చూపించేసేసి ఓదరగొట్టేస్తున్నారు కదా, అందరికీ చూడాలని ఉంటుంది, 4 సినిమాలు చూడాలని ఉంటుంది. అవును. కానీ 4 సినిమాలు చూడాలంటే ఎంత అవుతాయి? 4 సినిమాలకి 12,000 అవుతాయి. కానీ ఉన్న వాటిలో ఏది బాగుంటే జల్లెడ పట్టి ఏది తిరస్కరిస్తున్నారో క్లియర్గా చెప్పేశారు. అక్కడ తిరస్కరణకి గురి అవ్వడానికి నిన్న మొన్నే అంత ఖర్చు పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టాలా అనే ఒక కారణం కూడా ఉంటుంది సినిమాకి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. మరి తర్వాత బాలకృష్ణ సినిమాకి టికెట్లు అంతగా పెరగలేదు, పెరిగాయి కానీ కొంచెం చూసి పెంచారు, దానివల్ల బాగానే వెళ్ళారు జనాలు. అందుకని ఇక్కడ ప్రేక్షకులు గెలిచారు, ఒక రకంగా కీలేరికి వాత పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ దగ్గరికి వచ్చేసరికి ఇలా జరిగింది కదా. ఈ గేమ్ చేంజరు ఈ ప్రొడ్యూసర్ల కక్కుర్తి వల్ల ఇలా జరిగింది. అరే మేము మా సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకుల వైపు మేము ఆలోచించలేదు అనే ఒక బాధ మనసులో ఉంది. అది చెప్తే బాగోదని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది, కానీ ఇంటోళ్ళు బయటేసుకుంటే బాగోదు కదా గుట్టు. అందుకని ఆయన ఆ మాట చెప్పకుండా ట్రోలింగ్ వల్ల సినిమా పోయింది అని చెప్పారు. సరే, ట్రోలింగ్ వల్లే పోయింది అనుకుందాం. నేను కూడా 100% వ్యతిరేకిస్తా ఈ ట్రోలింగ్కి. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే 24 క్రాఫ్ట్స్ చెమట వచ్చి అందరు కలిసి సమన్వయంతో సినిమా తీస్తారు. ఆ సినిమాని వీళ్ళు సినిమా రిలీజ్ అయినా పొద్దున్నే 6 గంటల షోకి వెళ్ళేసేసి చూసేసేసి మాకు నోరుంది కదా, మా ముందు మైకులు పెడుతున్నారు కదా అని ఇష్టానికి సినిమా బాగుందని బాగలేదని ఇట్టుందని అట్టుందని మాట్లాడే ప్రబుద్ధుల దగ్గర నుంచి ఫోన్లు ఉన్నాయి కదా అని ట్రోలింగ్ చేసే మహానుభావుల వల్ల సినిమాలు కూడా ఎంతో కొంత ఫ్లాప్ అవుతున్నాయి. ఇది గేమ్ చేంజర్కి అది బాగా వచ్చింది. వచ్చేసరికి చిరంజీవి గారు ఇప్పుడు ఆ ఇంట్లో కుంపటి రాజుకుందిగా, నిన్న మొన్నటిదాకా అల్లు అర్జున్ ఇంట్లో కుంపటి రాజేశారు, దానికేం బాధ లేదు వీళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నారండి, పుష్ప ఆడనివ్వం, రిలీజ్ అవ్వనివ్వం, బ్యాన్ చేస్తాం, చూడం, అసలు ఎట్లా రిలీజ్ అవుద్దో చూస్తాం అన్నారు. అన్నప్పుడు మరి చిరంజీవి గారు ఎందుకు మాట్లాడలా? చిరంజీవి గారు మాట్లాడాలి కదా. ఏం మాటలవి? ఇప్పుడు మనం ఎలుకొచ్చిందని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇది ఒక సినిమా ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఒకరి వ్యక్తిగత విషయాల్ని సినిమాల్లో మనం ఎలా తీసుకొస్తామని మాట్లాడాలి, అక్కర్లేదా? అవును, కరెక్టే. ఇప్పుడు అల్లు అర్జును తనకి నచ్చిన ఫ్రెండ్కి మోరల్ సపోర్ట్గా వెళ్ళాడు. అవును, అది మీకెందుకు కోపం? మీ కోపం ఉండడానికి కారణం ఏంటి? ఆ రీజన్ తోటే మనకి ఎలా నిర్ధారణ అయింది? నాగబాబు అన్నాడు కదా, నాగబాబు మొదలెట్టిన తర్వాతే ఇదంతా రాజుకుంది. నాగబాబు అన్నాడు, ఈ రోజుతో తెలిసిపోయింది మనవాడెవడో పరాయి వాడెవడో అని. అసలు ఆయన చాలు అగ్నికి ఆజ్యం పోయడానికి. ఎవడన్నా అగ్గిలేస్తుందంటే నీళ్లు పోస్తారు, ఆయన మట్టుకు ఆజ్యమే పోస్తాడు. ఆయనకు అలా ఉండకపోతే కుదరదు మరి ఆ ఇంట్లో, అందుకని ఆయన అలా ఉంటాడు. కానీ నువ్వు ఇంటి పెద్దవి, ఆ ఇంటి పెద్దవే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఇవాళ ఉన్న హీరోలందరిలో పెద్దవాడివి. చాలా గౌరవనీయులుగా ఆయన చెప్పిన మాటకి చాలా చెల్లుబాటు అవుతుంది. అలాంటప్పుడు ఒక మాట ఎందుకు అనలేదు? ఇప్పుడు ఏంటి, అతను ఒక ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు, దానికోసం అని చెప్పి సినిమాని నాశనం చేస్తామా? సినిమా అంటే ఎందరు బతుకులు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి సినిమా ఆడింది అనుకోండి, ఇంకో సినిమా తీస్తాడు ఇమీడియట్గా. ఆడేమి మామూలు వేరే వాళ్ళలాగా భవంతులు కొనుక్కోటాలు అట్లాంటివి చేయడు. సో ఇప్పుడు ఖండిస్తున్నట్టు అప్పుడు ఖండించవలసిందంటారు. అప్పుడు ఖండిస్తే మీ మాటలకి మాకు చాలా విలువగా అనిపించేది. ఇప్పుడు మనకి గుర్తుండే ఉంటుంది, జర్మనీలో హిట్లరు యూదుల్ని ఓచకోత కోసేటప్పుడు సైనికులు వచ్చేస్తూ ఉంటే, మా ఊరు వచ్చారా, మా బజార్కి రాలేదు కదా, మా బజార్కి వచ్చారా, మా ఇంటికి రాలేదు కదా అన్న చందంగా ఎవరి సినిమా మీద, దేవరా సినిమా మీద ఇలాగే చేశారు కదా ట్రోలింగు. అవును, చాలా చేశారు కదా. ఎవరి సినిమానైనా ఆపే హక్కు ట్రోలర్స్కి లేదు. అలాగే కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కానీ ఒకటి ఇక్కడ అడుగుతాను, మీరు అన్నది రైటే, చాలా మంచి పాయింట్ చెప్పారు కృష్ణకుమార్ గారు. ఇప్పుడు ట్రోలర్స్ అంటే సినిమా చూసే ప్రేక్షకులు ఎలా అయితే ఒక సినిమాని అమాంతం హిట్ చేసేస్తున్నారో, వాడిని డబ్బులు అప్పు సొప్పు చేసైనా కొనుక్కుని టికెట్ చూసి తెగ చూసేస్తున్నారో, వాళ్ళకి నచ్చలేదు అని చెప్పే హక్కు ఎందుకు ఉండకూడదు అంటారు నేను. అది అతని ఉద్దేశమే అయితే నేను గౌరవిస్తా.
మీరు గౌరవిస్తారు, ఎవరైనా గౌరవిస్తారు, ఆ స్వేచ్ఛ వాళ్ళకుంది. సినిమాని ఓన్ చేసుకునే హక్కు ఉంది, తిరస్కరించే హక్కు ఉంది, నేను కాదనట్లా. కానీ ఈ సోకాళ్ళు అభిమానుల పేరుతోటి, సైన్యం పేరుతోటి ట్రోల్స్ చేయటం కరెక్ట్ కాదు. ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాని ట్రోల్ చేసిన వాళ్ళు ప్రధానంగా ఎవరు చెప్పండి? ఎవరికి వ్యతిరేకులు, ఎవరికి అనుకూలు అని మీరు 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 భావిస్తున్నారా, లేకపోతే మనకు కనిపిస్తుంది? అసలు ఎవరు చేశారన్నది వాళ్ళు చెప్పలా, నాకు తెలీదు. కానీ చిరంజీవి గారు చేసిన ట్వీట్కి ఎవరెవరు బయటకు వచ్చి మాట్లాడారు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్, ఇట్లా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. మరి వాళ్ళని ఎప్పుడో మీరు దొంగ దెబ్బ తీశారు కాబట్టి ఆ కసి ఇప్పుడు వాళ్ళు తీర్చుకుంటున్నారు. అవును, చెల్లుకు చెల్లు అయిపోయిందని ఊరుకోవచ్చుగా, మరి ఎందుకు ఈ పెద్ద మనిషి మాటలు మాట్లాడటం? అదంటారు మీరు, రైట్. అక్కడ అర్థమైంది, అదే మీ పాయింట్ అర్థమైంది. ఎందుకంటే ఇవాళ మనకు కావాల్సిందండి, ఇవాళ ఒక అల్లు అర్జున్ ఉంటాడు పోతాడు, అదేదో సినిమాలో అన్నట్లు అల్లుడు వస్తాడు పోతాడు, మనవడు పాతుకుపోతాడు అన్నట్లు సినిమా ఇండస్ట్రీ ఇవాళ మనం మాట్లాడుకోవటానికి ఉన్నాం, రేపు ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. అసలు అక్కడ ఇండస్ట్రీ బాగుండాలా లేదా? ఇండస్ట్రీ బాగు కోసం మీరు ఏం చేస్తున్నారు? ఈ సముద్రం లాంటి ఇండస్ట్రీని, ఈ సముద్రంలో ఎన్నో చేపలు, ఎంతోమంది బతుకుతున్న ఈ సముద్రంలో మీరు తలా ఒక ద్వీపం కట్టుకొని, అద్దాల మేడలు కట్టుకొని, డబ్బులు సంపాదించుకుని, థియేటర్లు కట్టుకొని చిన్న సినిమాని బతకనివ్వరు, చిన్న ప్రొడ్యూసర్ని బతకనివ్వరు, ఆ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని బతకనివ్వరు. మీ ఇష్టానికి మీరు అన్నీ చేసేసి ఇవాళ మీకు నొప్పి వచ్చేసరికి మీకు బాధ అయిపోయింది, మీరు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఒక సినిమా పెద్దేడి అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి? అంటే ఆ బాధ్యత దాసరి గారు ఉన్నప్పుడు ఆయన నడుము బిగించి ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన చేశారు. ఇప్పుడు ఎవరికి ఎందుకు లేదు? ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పిల్లల్ని వాళ్ళు, ఎవరి ఆస్తులను వాళ్ళు పెంచుకోవాలని చూస్తున్నారు, ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంత స్వార్థం ఉన్న తర్వాత ఒక్కొక్కసారి మీకు కూడా నొప్పి తగులుతుంది. అవును, ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యని ఆ సినిమా ఇండస్ట్రీ తనని తానే మింగేసుకుంటుంది, తానే నాశనం చేసుకుంటుంది. ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన మనిషి ఏమైపోతాడో ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. అంటే ఎందుకంటే ఆ పెద్దరికం, ఆ ముందు చూపు లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఒక సమస్యని డీల్ చేయాలి అన్నప్పుడు, ఒకరికి ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ బాధ ఏంటో వినాలి కదా. ఇప్పుడు మా ఉంది, అసలు అది మానే కాదు నన్ను అడిగితే, అసలు అది మానేనా? ఏదైనా సమస్య వస్తే పట్టించుకోలేక్కర్లేదా? ఎవరుంటే వాళ్ళకి నా అది అంతే, అదే మా కాదు, మీరు చెప్పింది కరెక్ట్. ఎవరుంటే వాళ్ళకి నా అది. ఎందుకంటే అది అంటే అంత క్లిష్టంగా పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఎవరు ప్రయత్నం చేసినా మనం చూస్తే ఇప్పుడు గ్రూపులుగా బాగా విడిపోవడం అన్నది బాగా క్లియర్ కొట్టొచ్చినట్టుగా ఒకళ్ళ సక్సెస్ ని చూసి రెండో వాళ్ళు ఓర్వలేని పరిస్థితి. ఇప్పుడు ఒకప్పుడు అండి గుర్తు, రాఘవేంద్రరావు గారి సినిమా గురించి దాసరి గారు మాట్లాడేవాళ్ళు, దాసరి గారి సినిమా గురించి దాసరి గారే మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఇప్పుడు పెదవి మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి అన్నీ ఆయనే మాట్లాడుతుండేవాళ్ళు. ఆయన ఆ హీరోని పెట్టి, ఆ సబ్జెక్ట్ని పెట్టి చేశాడు అంటే, నేను ఈ హీరోని పెట్టి, ఈ సబ్జెక్ట్ని పెట్టి నేను 100 రోజులు ఆడించాలి, నేను 100 రోజులు, అంత ఆరోగ్యకరమైన పోటీల మధ్య కూడా అలాగే ఉండేది కదండి. అప్పుడు కృష్ణ గారి సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గారి సినిమా వచ్చింది, శోభన్ బాబు గారి సినిమా వచ్చింది, ఎన్టీఆర్ గారి సినిమా, ఎలా ఉన్నా కూడా అన్నీ ఆడేవి. రీజన్ ఏంటంటే నేను అన్నాను చూడండి, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఏ సినిమా వచ్చినా చూసే ఇది ఉంటుంది. మామూలుగా అయితే 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ చేయగలిగిన అంత కెపాసిటీ మన ప్రేక్షకుల వల్ల ఉంది ఇండస్ట్రీకి. మరి మీరు ఇంకా ఎక్కువ తీసేసి హెవీ బడ్జెట్లు పెట్టేసేసి 600 కోట్లు 500 కోట్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లాగి పీకి దాన్ని మార్చి ఆ ఫిల్మ్ అంతా తినేసి అది చేసి ఇది చేసి ఈ సినిమాలో ఒక ముక్క, ఆ సినిమాలో ఒక ముక్క, ఏ సినిమా అన్న ఈ 3 ఏళ్లలో ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దాంట్లో కట్ అండ్ పేస్ట్ తప్పితే సినిమాలా ఉందా అండి? లేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎలా ఉంటాయి? అంతే కదా. మీరు బడ్జెట్ని కంట్రోల్ చేసుకోరు. మా డబ్బులే కదా, మా ఇష్టం. 700 కోట్లు పెట్టి ఒక సినిమా తీసే బదులండి ఎన్ని సినిమాలు వస్తాయి?
అవును. పోనీ 100 కోట్లతోనే తీయండి, 7 సినిమాలు వస్తాయి. ఇవాళ ఫేస్బుక్లో అనుకుంటా ఒక 15 రోజుల క్రితమో ఏమో, లేకపోతే నెల రోజుల క్రితమో తెలుగు సినిమా గురించి ఒక అతను ప్రతి సినిమాలో కొన్ని అంశాలని చూపించి తెలుగు సినిమా దుస్థితి ఇది అని చెప్పి పెట్టాడండి. అవును. అది చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, ఏంటి ఇది అసలు ఒక శంకరాభరణము, లేకపోతే ఒక ఈనాడు, ఒక ఎన్టీఆర్ సినిమాలు, కృష్ణ సినిమాలు, ఇట్లాంటి సినిమాలు తీసి మనము ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, శ్రీశ్రీ గారు ఎమర్జెన్సీ గురించి పాట పెట్టారు. అవును. ఆ దేశంలో ఎవరూ చేయలా ఆ ధైర్యం. అలాంటి అంటే ఆ స్ఫూర్తి, ఆ స్పిరిట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కథాంశాలు లేవు, అటువంటి నేపథ్యాలు ఉన్న కథలు రావట్లేదు. మరి ఇవాళ ఎంచుకుంటుంది ఏంటి? ఎంతసేపు హీరోని ఎలివేట్ చేయడం, హీరోయిన్ని దిగజార్చడం, పైగా ఇలాంటి చెత్త సినిమాలకి నేషనల్ అవార్డులు రావటం, అది మరీ బాధాకరం. ఇప్పుడు యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది, అది ఎట్లాంటి సినిమా అంటే నేను చెప్పలేను నా నోటితోటి. అందరం చూసి ఆనందించాం కదా, పరవశించిపోయాం. ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఎందుకు? ఒక్కటే మాట దాంట్లో, మేక్ ఇన్ ఇండియా, మేరా భారత్ మహాన్ అన్నందుకు. అది ఆ విధంగా ఆ డైరెక్టర్ ఏం చెప్తాడు, ఆ వంగ సందీప్ రెడ్డి, ఏంటి మీ సినిమాలో హీరో కొట్టడం ఏంటి, ఏం బాగుంది అంటే, ఆ మాత్రం కొట్టుకునేంత స్వేచ్ఛ లేకపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది? డైలాగు, కొన్ని బాలకృష్ణ డైలాగులు, కొన్ని చనిపోయిన చలపతిరావు డైలాగులు, అవునవును, ఇవన్నీ పెట్టి మహానుభావుడు అలీది కూడా పెట్టి, ఇవన్నీ పెట్టి అతను ఒక వీడియో చేసి పెట్టాడు. అది చూస్తే అందరూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసుకుని చూడండి, మీ సిగ్గు మీకు తెలుస్తుంది, ఎంత సిగ్గుపోయిందో తెలుగు ఇండస్ట్రీకి ఇవాళ. ఇంతకీ ఒక్క విషయం చెప్పండి మ్యామ్, మీరు అనేది రైటే. సరే, మొత్తానికి ఇదే కోవలో ఉండే అన్ని సినిమాల్లో కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, కొన్ని ఆడట్లేదు. గేమ్ చేంజర్ అనే సినిమా హిట్ అవ్వాల్సిన సినిమా అవ్వలేదంటున్నారు. మీ దృష్టిలో ఎందుకంటే కేవలం టికెట్లు కొనుగోలు చేసే స్తోమత లేకే తిరస్కరించారా జనం? అది ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళకి కొన్ని భ్రమలు ఉన్నాయి. ఈ మెగా కాంపౌండు, అల్లు కాంపౌండు, వీళ్ళకి ఒక భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు ఏంటి అంటే, వీళ్ళకున్న అభిమానులు ఒకరే, ఒక ఉన్నారు, ఒక బంచ్ ఆఫ్ అభిమానులు ఉన్నారు వీళ్ళకి. ఈ అభిమానులు ఏం చేస్తారంటే, అల్లు అర్జున్ సినిమా వచ్చినా వాళ్ళే సంతోషపడతారు, ఈ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా వాళ్ళే సంతోషపడతారు, చిరంజీవి సినిమాకైనా వాళ్ళే సంతోషపడతారు. ఇప్పుడు కొత్తగా ఆ కాంపౌండ్లో 7-8 మంది హీరోలు వచ్చారు. ఈ 7 మందికి 7 గుంపులు లేవు, ఉన్నది ఒకటే గుంపు. ఆ గుంపు కాస్త అల్లు అర్జున్ సినిమాకి ఎక్కువ షిఫ్ట్ అయిపోయారు. అందులో ఇంత రాద్ధాంతం జరిగింది కూడా. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వీళ్ళందరూ సినిమా ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్యాన్స్ వేరు. మీ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఉంది. ఆయన ఏదో సైన్యం అని చెప్పుకుంటారు కదా, ఆ సైన్యం వేరు. ఈ సైన్యం ఏం చేస్తుంటుందంటే, పొలిటికల్గా అతని మీద ఎవరైనా ఏదన్నా మాట్లాడితే, నా బోటోళ్ళు మీ బోటోళ్ళు తిట్టడానికి వచ్చేస్తారు వాళ్ళు. జనసేన తాలూకు వాళ్ళని మళ్ళీ ఈ వేళల్లో కలపకూడదు. కేవలం సినిమా అభిమానుల గురించి మాట్లాడుతున్నాం. కానీ సినిమాల విషయం ఏదన్నా మాట్లాడితే కూడా పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళు వచ్చేస్తారు. కానీ పార్టీలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడిన దానికి ఆ సినిమా ప్రేక్షకులు రారు, సినిమా అభిమానులు రారు. అవును, ఆ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది. అవును. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, అభిమానులు ఉన్నారు కదా, ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు, ఎల్లుండి పొద్దున్నే ఇంకొక నాగబాబు కొడుకు సినిమా వచ్చినా చూస్తారు అని అనుకున్నారు. కానీ వాళ్ళకు ఒక వెర్స్టాలిటీ కావాలి. సినిమా అంటే అవును, వెర్స్టాలిటీ కావాలి. పైగా ఇంకొకటి, కానీ ఈ సినిమా ఆడకపోవడానికి కూడా శంకర్ గారి సినిమా ఆడలేదు అనుకున్నారు తప్ప రామ్ చరణ్ గారిని ఎవరు అనలేదు. ఎందుకంటే ఇదే రామ్ చరణ్ గారు రంగస్థలం లాంటి సినిమాలో నటన అసలు ఎంత పండించారు రామ్ చరణ్.
ధృవ ఎంత మంచి సినిమా, అది ఒక పెద్ద మాఫియాని బయటికి తీసుకొచ్చిన సినిమా. రంగస్థలం చూసి మాత్రం తండ్రిని దాదాపు ఇంత కొన్ని సినిమాల్లోనే అందుకున్న తనయుడు మించిపోతాడని అనుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతో కొంత అల్లు అర్జున్కి మోర్ కనెక్టెడ్గా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ జనసేన తాలూకు వాళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ సినిమా జోలికి వచ్చారో వాళ్ళు ఆ రోజే డిసైడ్ అయ్యారు ఇది తప్పు. ఫ్యాన్స్ ఇది తప్పు అంటే పాలిటిక్స్ ని సినిమాని కలపకూడదు దేనిగా చూడాలి. తర్వాత ఒక సంఘటనలో సబబు సమంజసం చూడాలి, మా కాంపౌండా మీ క్యాంపా అని చూసుకోకూడదు గ్రహించుకుని ఎంతో కొంత ఆ సానుభూతి ఒకటి పనిచేసింది, ప్లస్ బడ్జెట్ ఒకటి పనిచేసింది. ఈ రెండు పనిచేసినాయి. ఇప్పుడు ఒకటండి, కింద స్థాయి నుంచి వాళ్ళే 2 సార్లు 3 సార్లు చూస్తారండి సినిమాని. ఇప్పుడు మీరు నేను ఎంత నచ్చిందన్న ఒక్కసారి మించి చూడడం, ఎందుకంటే మనకంత తీరుకుండదు. డబ్బుల సంగతి పక్కన పెట్టండి, తీరుకుండదు. సినిమా చూడాలంటే 5 గంటలు పోవాలి, 5 గంటలు వెళ్ళటానికి గంట, రావటానికి గంట, 3 గంటలు మనం అంత సమయాన్ని వెచ్చించం. ఇప్పుడు ఆ సమయాన్ని వెచ్చించగలిగి ఆ సినిమాల్ని విజిల్స్ వేసుకుంటూ ఆస్వాదించగలిగే ఒక సెక్షన్ ఉంది చూసారా. నేనేమి ఆ సెక్షన్ తక్కువ చేసి మాట్లాడట్లా, అది ఒక ఆనందం. వాళ్ళ జీవితాల్లో లేని ఆనందం ఏదో స్క్రీన్ మీద చూసుకుంటున్నారు వాళ్ళు. అవును, ఆ స్క్రీన్లో ఇప్పుడు ఆ హీరో వేసుకున్న బట్టలు వీళ్ళు వేసుకోకపోవచ్చు, అవును, కానీ మన హీరో వేసుకున్నాడు అని ఓన్ చేసుకుంటారు. అది ఇప్పుడు మనలాంటి సెక్షన్ అనుకోండి, కావాలంటే అలాంటి షర్టే కొనుక్కోగలం, వేసుకోగలం, మనం పెద్ద ఐడెంటిఫై చేసుకోం, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ హీరోని ఐడెంటిఫై చేసుకుంటారు, ఆ హీరోయిన్ని ఐడెంటిఫై చేసుకుంటారు. ఇమ్మీడియట్గా హీరోయిన్ వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అన్నంత ఊహించుకుంటారు. సినిమా అంటే అదే కదా, వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటేనే ఆ సినిమా ఆడుతుంది. ఐడెంటిఫై చేసుకోకపోతే ఇంక సినిమా ఎందుకు ఆడుతుంది? వెరీ వెరీ కరెక్ట్గా చెప్పారు. అంటే ఈ సినిమా ఆడకపోవడానికి కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు తమన్ గారు ఎందుకు హర్ట్ అయ్యారు అంటే ఈ ట్రోలింగు అనేది చాలా పెద్ద ప్రభావం చూపించింది. ఈ ట్రోలింగ్ ఒకటే కాదండి, నా ఉద్దేశంలో వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే వారం రోజుల వరకు ఎవ్వరూ రివ్యూలు చెప్పడానికి వీల్లేదు. 6ంటికి సినిమా చూసి 9ంటికల్లా మొదలెట్టేస్తారు, మైక్ దొరికింది ఇంతే చాలని. ఈ సినిమాలో ఇది బాగలేదు, ఈ సినిమాలో ఇది బాగలేదు. ఇప్పుడు ప్రేక్షకుడిని వాడు ఏమీ లేకోకుండా వైట్ పేపర్ లాగా వెళ్ళాలి సినిమాకి. కరెక్టే, కానీ ఆ రివ్యూలు చేసే వాళ్ళు పుష్పకి ఉన్నారు, గేమ్ చేంజర్ కి ఉన్నారు, దేవర్కి ఉన్నారు, డాకు మహారాజ్ కి ఉన్నారు. అందరికీ సమాన కండిషన్స్ ఉన్నట్టే కదా? లేదు కదా, కొంతమంది చాలా సెలెక్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ మాట అమ్ముడైపోతుందండి, రాత అమ్ముడైపోతుంది. ఈ కాలంలో ఎవ్వరికి ఏది ముడితే అది మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని చెప్పి రివ్యూలు నిష్పక్షపాతమైన రివ్యూలు అని అనుకోవటానికి వీల్లేదు. పైగా ఆ సినిమా గురించి తెలిసి మాట్లాడిన వాళ్ళని కూడా అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు నేను పాపులర్, మీరేది మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని నమ్ముతున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు నమ్ముతున్నారు. కానీ ఎన్నిసార్లు నమ్ముతారు? ఒక ఇన్ఫ్లుయెన్సరు, అసలు ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే ఒక గౌరవం ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉంది కదా అని చెప్పి అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయటం కరెక్ట్ కాదు కదా. అవును, ఈ తారతమ్యం కనిపించట్లా. ఈరోజు డబ్బే ప్రధానం అయిపోయింది. అందుకని చెప్పి మీరు ఈ సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అనుకుంటే గనక కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవాలి. కొంత మీరు ఆలోచించాలి సినిమా ఇండస్ట్రీ గురించి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి 24 క్రాఫ్ట్స్లో మీకు ఏవో 2-3 క్రాఫ్ట్ల గురించి అందరూ మాట్లాడుకుంటారు. నేను కింద నుంచి పైకి వస్తున్నా, కింద క్రాఫ్ట్లు వాళ్ళు తినటానికి తిండి ఉండదు. ఒక్క నిమిషం, ఒక్క అరగంట షాట్ కోసము వాళ్ళని రోజంతా నుంచుంటారు ఎండలో వాళ్ళు. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకి తిండి ఉంటుందా? తిండి పెట్టే వాళ్ళు ఉంటారా? అసలు వాళ్ళ గురించి అజాపజాప్ కనుక్కునే వాళ్ళు ఉంటారా? వాళ్ళకి అసలు డబ్బులు సరిగా వెళ్తాయి అని నమ్ముతామా మనము?
అలాంటి వాళ్ళు బతకాలి అంటే 360 రోజులు వాళ్ళకి తిండి దొరకాలి అంటే ఎక్కువ సినిమాలు రావాలి, అవును, ఎక్కువ సినిమాలు తీయాలి. ఎక్కువ సినిమాలు తీయాలి అంటే 3 ఏళ్ళు ఒక సినిమా జీడిపాకంలాగా తీస్తే ఇంకెట్లా? అదే కదా. గేమ్ చేంజర్ దాదాపు ఎంత పట్టిందండి, ఎంత టైం పట్టిందో? 3 ఏళ్ళు, దగ్గర దగ్గర 3 ఏళ్ళు పట్టింది. అది 3 ఏళ్ళు, ఇది 3 ఏళ్ళు. సో మీ పాయింట్ ఏంటంటే పెద్దలు మాట్లాడినప్పుడు అన్ని సందర్భాలలో సముచితంగా ఒక ఇంటెన్సిటీతో, అంటే న్యాయంగా అందరికీ సమన్యాయం ఇచ్చామా లేదా అనేది ఆలోచించాలి. మన కడుపు మండినప్పుడే మన కడుపులో నుంచి జ్వాలలు బయటకు వస్తే ఎట్లా? పక్కవాడికి నష్టం జరిగినప్పుడు కూడా మనం మాట్లాడగలగాలి. అందుకని మీరు చుట్టాలు కాబట్టి మంచిగా ఉండండి అని చెప్పాలని నేను చూడట్లా. మీ సినిమా ఇండస్ట్రీలో మీ ముద్ర మీకుంది, అల్లు రామలింగ గారి ముద్ర వాళ్ళకుంది, ఆ ఫ్యామిలీకి ఉంది, అల్లు అరవింద్ గారి ముద్ర ఆయనకుంది, పైగా అల్లు అర్జును అతను నిరూపించుకున్నాడు ఇవాళ. అవును, మీరందరూ కలిసి కట్టుకోండి. ఇప్పుడు ఎవరెవరి ఆస్తులు కలిసి పనిచేసినంత మాత్రాన్ని ఎవరి ఆస్తులు ఎవరు తీసుకోరు. అవును, కానీ కలిసి పనిచేయాల్సింది ఎందుకు? ఇండస్ట్రీ కోసం. తప్పకుండా. అంటే అది కాలంతో చాలా విషయాలు మీరు అన్నట్టుగా పరిష్కారం అవుతాయేమో కృష్ణకుమార్ గారు. కానీ ఇక్కడ కొంచెం పర్సనల్ స్పేస్లోకి అయిపోయింది. అంటే ఎవరు గొప్ప, ఎవరు పెద్ద హీరో, ఎవరు అనేది అది సహజంగా ఇక్కడ హీరోల కంటే కూడా ప్రొడ్యూసర్ల డ్రామా ఎక్కువగా ఉంది. అవును, మీరు గమనిస్తే అది దిల్ రాజు మెయిన్ మాట్లాడుకుంటే ఇవాళ ఇండస్ట్రీ ఇవాళ ఇంత ఒడిదుడుకులకే వెళ్తుంది అంటే దిల్ రాజు గురించి చెప్పుకోవచ్చు. దిల్ రాజుకి అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళే పరిపక్వత లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆ హాస్పిటల్లో ఉన్నాడు, ఈ కేసులు ఇవన్నీ అవుతూ ఉంటే అతను ఏకపక్షంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, జైలు దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చేసి వెంటనే తన పని ఉందని అమెరికా వెళ్ళిపోయాడు. మరి ఏం చేసి ఉండవలసింది? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండి వెళ్ళింది కూడా ఎందుకు? తన సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాడు. తన సహజంగా కృష్ణకుమార్ గారు ఇది ఎన్నో రోజులు వెళ్తుంది కదా. నేననేది ఏంటంటే అసలు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉంటే ఇప్పుడు అందరూ మాట్లాడింది ఏంటి? అసలు ఆ అబ్బాయి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అనేది ఒక ప్రశ్న వచ్చింది. మీరు ఎందుకు పరామర్శించలే? మరి కరెక్టే, కానీ పరామర్శించి ఆ టైంలో వెళ్ళుంటే గనక ఇది ఒక సుప్రీంకోర్టు న్యాయవాది చాలా సమంజసంగా చెప్పారనిపించింది. ఆ టైంలో పరామర్శించినా తప్పే, ఏదో వెళ్ళి సెటిల్మెంట్ చేయడానికి నోరు మూయడానికి వెళ్ళారేమో మధ్యవర్తులు అనుకునే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆయన సినిమా పెద్దండి, ఆయన ఎఫ్టీసీ చైర్మన్. అవును, అలాంటప్పుడు ఆ హోదాలో వెళితే సెటిల్మెంట్ అని ఎలా అంటారు? ఆ హోదాలో వెళ్తే ఆ హోదాలో వెళ్ళాలి, తప్పలేదు. ఆ హోదాలో వెళ్ళాలి. అసలు ఆ కుటుంబానికి ఏం కావాలి, మంచి చెడు పట్టించుకోవాలి. అసలు అనాథలాగా వదిలేశారు కదండి. వీళ్ళ గోల వీళ్ళది, వాళ్ళ గోల వాళ్ళది. నాకు ఒకటే మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కృష్ణకుమార్ గారు, ఫ్యాన్స్ ఇచ్చే ఎలా అయితే మంచి పల్లకీల మోతలు స్వీకరిస్తామో ఈ ట్రోలింగ్లు అవి కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అయినా స్వీకరించాలి. లేదు ట్రోలింగ్ చేయకూడదని అనిపిస్తే అన్ని ట్రోల్స్కి స్పందించాలి. అందరి సినిమాల పట్ల కూడా సేమ్ సానుభూతి చూపించాలి. మూడోది అధికారిక హోదా ఒకటి, ప్రొడ్యూసర్గా ఒక హోదా వేరు. అధికారిక హోదా ఉన్నప్పుడు బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతని కూడా పూర్తిగా జస్టిఫై చేసుకుంటూ వెళ్ళాలంటున్నారు మీరు. అది ఎందుకంటే అల్టిమేట్లీ సినిమా ఇండస్ట్రీ వర్ధిల్లాలి, సినిమా ఇండస్ట్రీలో అందరికీ వృత్తి వ్యాపారాలు బాగా నడవాలి. అంతే, అది ఒక కళగా అట్ ద సేమ్ టైం ఒక వ్యాపారంగా కూడా అంటే పూర్తిగా వర్ధిల్లాలి. కాబట్టి మీరు ఈ మాట్లాడుతున్నారు. అసలు ఈ చిన్న సినిమాలు, అదే ఇప్పుడు మలయాళ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అదే ఆ దిశలో కూడా ఆలోచించాలి. అంతే, ఆలోచించకపోతే మొన్న మీటింగ్కి పిలిచారు సీఎం గారు, వెళ్ళారు, ఒక్క మహిళ వెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు. మీ దృష్టిలో మహిళలు అంటే ఇంతే, సినిమాల్లో చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్స్లు వేయడానికి తప్పితే దేనికి పనికిరారు మీ దృష్టిలో. అంటే ఇప్పుడు మనకి ఫ్రాంక్గా చెప్పాలంటేనండి, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, టాప్ స్టార్స్గా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక మొన్న దబడి స్టెప్ గురించి చాలా ట్రోలింగ్ అయింది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన స్థాయికి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు అవసరం లేదు పోనీ ఎవరో ఇంకా అసలు అప్కమింగ్ ఆర్టిస్టు ఈ రోల్ ఇలా చెప్తే కోప్పడితే ఫీల్ అవుతారు, లేకపోతే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఛాన్స్లు ఎవరు అనుకోవడానికి లేదు. ఆయనే అక్కడ అంత హోదాలో ఉండి కూడా ఈ స్టెప్ వేయడం అన్నది తీవ్రమైన
నేను విమర్శలకి గురైన దేవన్ను చూడగానే వ్యతిరేకించానండి. అంటే మీరు చిన్న చిన్న బట్టలు అంటే చెప్తున్నాను. దానికి పాపం ఆ అమ్మాయి హీరోయిన్ గారు ఎవరో తెలియదు కానీ సైఫ్ అలీ ఖాన్ సంఘటన గురించి అడిగితే కూడా మా అమ్మ రోలెక్స్ వాచ్ కొనిచ్చింది, నాకు సినిమా హిట్ అయిందని చెప్పి జవాబిచ్చి తన అనవసరంగా తన అజ్ఞానమా లేకపోతే అమాయకత్వమా మొత్తం బయట పెట్టేసుకుంది. అంటే మనం ఇలాంటి మహిళల్ని తయారు చేస్తున్నాం కాబట్టి అంతే. అంతకంటే ఏం ఇప్పుడు చెప్పలేదు. కాదండి, మీరు మహిళల్ని గుర్తించి వాళ్ళకి సరి అయిన ప్రాధాన్యత కల్పిస్తే వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటారు. 50 మంది కూర్చున్న మీటింగ్లో ఒక మహిళ లేదు అంటే ఇంకా మహిళలు దేనికి పనికి వస్తారని మీ ఉద్దేశం? అంతే, ఎవరు లేరు అక్కడ అసలు. అంతే. అడపాదడప అప్పుడప్పుడు నందిని రెడ్డి గారు లాంటి గొప్ప దర్శకులు వచ్చినప్పుడు మంచి సినిమాలు తీశారు ఆవిడని అని ఒకలాగా ఒక నందిని రెడ్డి ఏంటండి, ఇప్పుడు స్టూడియో మేనేజ్ చేస్తుంది సుప్రియ. అవును, సుప్రియ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఝాన్సీకి ఏమైందండి? ఝాన్సీని ఎందుకు పిలవరు? అంతే కదా, ఝాన్సీ గారు అందులో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో అది అందుకని వీళ్ళకి ఏంటంటే వీళ్ళని ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలనుకుంటున్నారు. సినిమాల్లో కూడా అంతే పెడుతున్నారు, ఆ బాస్పాలు అవుతున్నారు. అది కానీ మొత్తానికి మీరు చాలా ఒక మంచి విషయాన్ని కదిలించారు నిజంగా. అంటే పురపచ్చాలు, తర్వాత ఏవో లోపల ఇంటర్నల్ చిన్న చిన్న ఇష్యూస్ని పక్కన పెట్టి పెద్దరికం వహించవలసిన సమయం అయితే వచ్చిందని సున్నితంగా గుర్తు అదేదో చిరంజీవి గారు చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆయన ఏజ్డ్ పర్సన్, ఏజ్ ఎక్కువ ఉంది ఆయనకే. మా మెగాస్టార్ గారికి ఎప్పటికీ ఏజ్ అవ్వదండి అంటేనా? కాదు, ఉన్న వాళ్ళలో పెద్దవాడు కదండి బాలకృష్ణ గారు. అనుభవం ప్రకారం కరెక్ట్ మీరు అది అర్థమైంది, మీ పాయింట్ అర్థమైంది కృష్ణకుమార్ గారు. తప్పకుండా ఇది అమలు అవుతుంది రాబోయే రోజుల్లో అని ఆశిద్దాము. ఆ తర్వాత ఈ నిజంగా ఒక వాతావరణం అంతా కూడా ఒకలాగా మారిపోయింది. జరిగిన సంఘటనలు గత 3-4 నెలలు సినిమా పరిశ్రమలో పుష్ప సినిమా రిలీజు, యాక్సిడెంట్ జరగడం, అదే తొక్కిసలాట జరగడం, తర్వాత ఒక అన్ప్లెజెంట్నెస్ నుంచి మనం కోలుకుని నిజంగా ఒక చక్కటి విధి విధానాలు ఖరారు చేసుకుని ముందుకు వెళ్తాం కొత్త సంవత్సరంలో అనుకుందాం. నమస్కారం అండి.